స్వాగతం. పల్నాడు జిల్లా వెనుకొండపట్నంలో బహుజన సమాజ పార్టీ వ్యవస్థాపకులు మానశ్రీ కాన్సీరాం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. పల్నాడు జిల్లాలో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షీరాం 92వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేరెళ్లరాజు మాట్లాడుతూ దేశంలో 85% పైగా బహుజనులు ఇప్పటికీ రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని అన్నారు. ఓట్లు మావే సీట్లు మావే అనే నినాదంతో ఉత్తరప్రదేశ్ లో బహుజనులకు రాజకీయ శక్తిని అందించిన నాయకుడు కాన్సీరాం అని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా బహుజన రాజ్యాంగ స్థాపన లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు కంబంపాటి నాగవంశి, నియోజకవర్గ నాయకులు మాసిపోగు రవికుమార్, వల్లెపు రమేష్ బాబు, రెడ్డిబోయిన ఎస్ బాబు, మాసిపోగు క్రాంతి, పోనూరి జాన్సన్, కర్ల ఆనంద్ పాల్, పాలపోగు మురళి, బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షులు రవిబాబు తదితరులు పాల్గొన్నారు. బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యులు కాన్షీరాం గారు పుట్టినరోజు కార్యక్రమాన్ని 92వ జయంతి కార్యక్రమాన్ని వేళ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో జరుపుకుంటా ఉన్నారు. కేవలం సైకిల్ యాత్రలతో పాదయాత్రలతో ఈ దేశంలో ఉన్నటువంటి 85% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలను ఏకం చేసి ఓట్ హమారా రాజ్ తుమారా నహీ చలేగా ఓట్లు మాయి సీట్లు మీయా ఓట్లు మావి అధికారం మీద అనేటువంటి నినాదంతో ఏ భూమి అయితే ప్రభుత్వానిదో ఆ భూమి పేద ప్రజలది, మేము ఎంతమందిమో మాకు అంత వాటా కావాలని చెప్పి భారతదేశ వ్యాప్తంగా మరి ఏనుగు గుర్తుని పేదవాడల్లోకి, దళిత వాడల్లోకి, గిరిజన వాడల్లోకి, మరి అట్టడుగు ప్రజల్లోకి తీసుకెళ్లి బెహన్ కుమారి మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి నిజమైన వారసుడు మాన్యులు కాన్షీరాం గారు. ఆయన యొక్క స్ఫూర్తితో, ఆయన యొక్క సంస్కరణతో ఈవేళ భారతదేశ వ్యాప్తంగా పార్టీ నిర్మాణం జరుగుతా ఉంది. మరి అట్లాగే ప్రపంచ దేశాల్లో కూడా కాన్షీరాం గారి యొక్క జయంతి కార్యక్రమం జరుగుతా ఉంది. ఆయన యొక్క స్ఫూర్తితో, ఆయన అడుగుజాడల్లో, ఆయన సైద్ధాంతిక భావనతో ఈవేళ పార్టీని మేము గ్రామస్థాయి నుంచి నిర్మాణం చేసి రాబోయే ఎన్నికలలో ఈ పల్నాడు జిల్లాలో బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఆయనకి ఘన నివాళులు అర్పిస్తాం. మిత్రులారా, ఈరోజు భారతదేశ రాజకీయాల్ని కొంతమంది మనువాదులు, పెత్తందారులు వాళ్ళు సవాల్ చేస్తున్నారు. కేవలం 15% ఉన్న అగ్రకులాలు మాత్రమే భారతదేశాన్ని 50 సంవత్సరాల పాటు పరిపాలిస్తున్నాయని, భారతదేశంలో కాన్షీరాం గారు రాకముందు మనకి ఏ రాజకీయ పార్టీ లేదు, మన దళితులను కానీ, ఎస్సీలను కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ ఓట్లేసే వాళ్ళుగానే చూస్తున్నారు అని ఇది గమనించుకున్న కాన్షీరాం గారు బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించారు. బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించడమే కాకుండా ఈ రోజు భారతదేశ రాజకీయాల్లో 3502 రిజిస్టర్ పార్టీలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక ప్రకారం అందులో 6 జాతీయ పార్టీలు ఉన్నాయి. 6 జాతీయ పార్టీలు ఉంటే ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ దేశంలో 3వ అతిపెద్ద జాతీయ పార్టీగా ఉంది. దానికి కారణం దాదాసాహెబ్ కాన్షీరాం గారు. మరి చాలా మంది నిన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, మేము కాన్షీరాం గారిని ఇట్లా ప్రమోట్ చేసాం, అట్లా ప్రమోట్ చేసాం అని చెప్తున్నారు. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జపం చేసి ఓట్లు అడగడం అయిపోయింది. మరి ఇప్పుడు కాన్షీరాం గారి మీద పడ్డాయి అన్ని రాజకీయ పార్టీలు. ఈ దేశంలో కాన్షీరాం గారికి నిజమైన నివాళులు అర్పించడం అంటే మనం దండలేయటమో లేకపోతే నివాళులు అర్పించడం కాదు. మనమేమో మాటలేమో అట్లా అది చేస్తాం ఇది చేస్తా అంటాం. మనం ఎప్పుడైతే మన ఓట్లతో కాంగ్రెస్ ని, టీడీపీని, వైసీపీని పడగొట్టి బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించినప్పుడు మాత్రమే కాన్షీరాం గారికి నిజమైన నివాళులు అర్పిస్తూ అది ఒక మాయావతి గారి నాయకత్వంలో జరుగుతుందని తెలియజేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ పని అయిపోయింది అని చాలా మంది మనువాదులు సోషల్ మీడియాలో కానీ వార్తల్లో కానీ రాస్తున్నారు. ఒక్కసారి మొన్న కాన్షీరాం గారి వర్ధంతప్పుడు జరిగిన మీటింగ్ ని చూడండి. ఆ రోజు 20 లక్షల మంది మీటింగ్ కి వచ్చారంటే ఏ రాజకీయ పార్టీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ పార్టీ కానీ ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా బహుజన్ సమాజ్ పార్టీ 20 లక్షల మందితో సభ ఏర్పాటు చేసినా కానీ ఆ సభని అంతగా చూపించదు మీడియా. ఎందుకంటే ఈ రోజు మన చేతిలో మీడియా మన చేతిలో లేదు. మీడియా రంగంలో వాళ్ళే, సినిమా రంగంలో వాళ్ళే, అన్ని రంగాల్లో వాళ్ళే ఈ అగ్రకులాలు వాటన్నిటిని గుప్పెట్లో పెట్టుకొని మన నిజమైన వాస్తవాలని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో మనం ఎప్పటికప్పుడు చాప కింద నీరులా బహుజన్ సమాజ్ పార్టీ వెళ్తుంది. దానికి ఉదాహరణ నిన్న బీహార్లో ఒక ఎమ్మెల్యే గెలిచారు. ఒకటే రాజకీయాలంటే ఈ దేశంలో
ఆ డబ్బులు ఉన్నోళ్ళే రాజకీయాలు చేసిన ఇది తప్పు. ఈ ఓటు హక్కు కలిగిన ఎవరైనా సరే రాజకీయాలు చేయొచ్చని నిరూపించిన నాయకుడు కాంశీరామ్ గారు ఈరోజు వినుకొండ పట్టణ బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి పల్నాడు జిల్లాలో ఫలితాలు తెచ్చే దిశగా పయనించి రేపు రానున్న వార్డు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో అన్ని చోట్ల పోటీ చేస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం.